ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. వర్ధిల్లాలి ఏఐటీయూసీ, వర్ధిల్లాలి ఏఐటీయూసీ. ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డును, ఆటో డ్రైవర్లకి సంక్షేమ బోర్డును, ఆటో డ్రైవర్లకి సంక్షేమ బోర్డును, ఆటో డ్రైవర్లకి సంక్షేమ బోర్డును, ఈ చలానాలను, ఈ చలానాలను, ఈ చలానాలను, ఈ చలానాలను. కాంప్లెక్స్ ఈరోజు మన ఎన్ఆర్ రింగ్ రోడ్డు ఆటో స్టాండ్ ఓపెనింగ్కి అధ్యక్షులు జంగాల అజయ్ కుమార్ గారు, అట్లాగే మన నగర గౌరవాధ్యక్షులు కొండ మారారెడ్డి గారు, అట్లాగే ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి హనుమంతరావు గారు, మన ఆటో సంఘం అధ్యక్షులు రామప్రసాద్, అట్లాగే మన ఆటో సంఘం జాయింట్ సెక్రటరీ బాబరు, అట్లాగే మీ అందరికీ ఇక్కడ చేరిన ప్రతి ఆటో డ్రైవర్లకి ఆటో యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, 2 రోజుల నుండి మరి ప్రతి ఒక్కళ్ళు ఈ బోర్డుల విషయం, ఈ జెండాల విషయం కష్టపడి ఈ జెండాని మరి ఓపెన్ చేసుకుంటానికి కష్టపడినందుకు మీరు ప్రతి ఒక్కరికి, ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీకి, కమిటీకి, సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జెండాని మన జిల్లా గౌరవాధ్యక్షులు గారు జంగాల అజయ్ కుమార్ గారిని ఎత్తవలసిందిగా కోరుతున్నాం. ప్రెసిడెంట్ గారు వేడే ఉండాలా, వేడే ఉంది. వర్ధిల్లాలి ఏఐటీయూసీ, వర్ధిల్లాలి ఏఐటీయూసీ, వర్ధిల్లాలి ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. జిందాబాద్ ఏఐటీయూసీ, జిందాబాద్ ఏఐటీయూసీ, జిందాబాద్ ఏఐటీయూసీ. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత. 2137 జీవోను, 2137 జీవోను, 2137 జీవోను. కామ్రేడ్స్, మనందరిని ఉద్దేశించి మన జిల్లా గౌరవాధ్యక్షులు గారు అజయ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతాం. మనం ఆటో కార్మిక సంఘంగా గుంటూరు నగరంలో ఎదురైన సంఘంగా అనేక స్టాండ్లు నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో, ముఖ్యమైన కూడలి ప్రాంతాల్లో ఈ స్టాండ్లను ఏర్పాటు చేసుకొని ఆటో రంగాన్ని మరింత మెరుగుపరుచుకోవడం కోసం కావాల్సిన పద్ధతుల్లో మన యూనియన్ నాయకత్వం, ముఖ్యంగా నగర నాయకత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉంది. అలాగే ఈ రోజున అత్యంత భద్రత లేని జీవితాలు ఆటో కార్మికులు అనుభవిస్తూ ఉన్నారు. ఆటో కార్మికుల దగ్గర నుంచి ప్రభుత్వం గోల్డ్ కొట్టి డబ్బులు వసూలు చేయటం తప్ప ప్రభుత్వం వైపు నుంచి ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకం కూడా లేకపోవటాన్ని మనం చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం ఆటో కార్మికులకు 10,000 ఇస్తామని చెప్పి ఆటో ఓనర్లకు మాత్రమే కొంతమందికి 10,000 ఇచ్చారు, కానీ డ్రైవర్లకి 10,000 రూపాయలు దక్కలేదు. ఈ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆటో కార్మికులకి అందరికీ, ఆటో నడిపే వాళ్ళందరికీ 15,000 ఇస్తామని చెప్పి 6 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఫలానా తేదీని ఇస్తామని ఈరోజు కూడా చెప్పకపోవటం స్పష్టంగా ఆటో కార్మికుల ఎడల తీవ్రమైన నిర్లక్ష్యం కనపడుతూ ఉంది. ఇవాళ ఆటో కార్మికుడు తెల్లవారుజామున ఆటో తీసుకొని బయలుదేరితే సాయంత్రం వరకు సంపాదించిన సంపాదన పోలీసు ఫైన్లకో లేకపోతే ఆర్టీఓ ఫైన్లకో ఎవరో ఒకళ్ళకి ఫైన్ల రూపంలో చెల్లించి ఆఖరి దప్పులతోటి కుటుంబాన్ని వెళ్ళదీసుకునే దౌర్భాగ్య స్థితి ఏర్పడుతూ ఉంది. అందుకే టీయూసీగా ఒకటే అడుగుతూ ఉన్నాం, ఆటో కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. ఆటో కార్మికుల పిల్లలకి ఉచితంగా విద్యా వైద్య సదుపాయం
వారి కుటుంబాలకి అందజేయాలి. ఆటో కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి కట్టుకోవడానికి 5 లక్షలు ఇచ్చి ఆటో కార్మికుల కాలనీల్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆటో కార్మికులకి రుణాలు మంజూరు చేసి అవన్నీ నెల నెల కట్టుకునేటట్టుగా చేస్తే ప్రైవేటు వడ్డీదారుల బారి నుంచి ఆటో కార్మికుల్ని కాపాడుకోవాలి. ఇవాళ ఈ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోయినా చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు, యుక్త వయసు వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి జీవనాధారంగా ఏర్పడినటువంటి ఆటో కార్మికులు వాళ్ళ యొక్క రంగాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మన హక్కుల కోసం మనమే పోరాడాలి. ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేది కాకుండా మన యూనియన్గా ఎప్పుడు పిలుపునిచ్చినా అప్పుడు వెళ్ళాలి. ఈ నెల 26వ తేదీన ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున శంకర్లా సెంటర్లో నిరసన కార్యక్రమం జరగబోతుంది. దాంట్లో కూడా ఆటో కార్మికులందరూ పాల్గొనాలని, ఈ స్టాండు దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.